హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ద న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ కిందే ఇవి వస్తాయి అనమాట. దీనికి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేశారంటే మీరు అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి ద న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది చూసుకుంటే పోస్టులు చూసుకుంటే మనకి ఓవరాల్గా 170 పోస్టులు అయితే తక్కువే ఉన్నాయి. పోస్టులు అయితే 170 పోస్టులు అయితే జరిగింది. అందులో అకౌంటెంట్, జర్నలిస్ట్ 120, అకౌంటెంట్స్ 50 ఇచ్చారనమాట. ఇది మొత్తం కలిపి 170 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుల కింద అయితే ఇది వచ్చేసి ప్రొఫెషన్ పీరియడ్ కూడా మనకి మినిమమ్ రెగ్యులర్ పేరోల్స్ కంపెనీ అంటే 1 ఇయర్ కింద మనకి మినిమం రెగ్యులర్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ప్రొఫెషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. గ్యారంటీ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. బాండ్ కూడా ఉంటుంది. దానికి బెనిఫిట్స్ 50,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి దాంతోపాటుగా మొత్తం ఓవరాల్గా బెనిఫిట్స్ అన్ని కలిపి 80,000 అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 1/9/2024కి మనకు వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అంటే మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మినిమం. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్లేదు, ఏమైనా పర్లేదు. దాంతోపాటుగా మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమము 60% మార్క్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ పాస్ డిగ్రీ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఏదైనా సరే మనకి 60% మార్క్స్ వచ్చి ఉంటే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది జర్నలిస్ట్ అనమాట. నెక్స్ట్ స్పెషలిస్ట్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ది మినిమం క్వాలిఫికేషన్ యాజ్ ఫాలోస్. ద క్వాలిఫికేషన్ షుడ్ బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎనీ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్. చూసుకుంటే స్పెషలిస్ట్ వచ్చేసి మినిమమ్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేసి ఉండాలన్నమాట. దీనికి వచ్చే స్పెషలిస్ట్కి చూసుకుంటే ఇది ఎంప్లాయిడ్ మిలిటరీ, ఇది అక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఒక్క నిమిషం. ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ కదా, దానికి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలన్నమాట మినిమం. మనకి దానికైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేసి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మినిమం ఉన్నది. నెక్స్ట్ అకౌంటెంట్కి చూసుకుంటే చార్టెడ్ అకౌంట్ అంటే CA చేసి ఉండాలన్నమాట. చార్టెడ్ అకౌంట్ అలాగే MBA ఫైనాన్షియల్ చేసిన ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్కి అయితే చార్టెడ్ అకౌంట్ కానీ లేదంటే MBA ఫైనాన్షియల్ చేసిన వాళ్ళు ఆ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జర్నలిస్ట్కి స్పెషలిస్ట్కి అయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రాసెస్ ద డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. జర్నలిస్ట్ స్పెషలిస్ట్కి అయితే మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్. అకౌంటెంట్ అయితే చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. నెక్స్ట్ MBA ఫైనాన్షియల్ చేసి ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్ క్వాలిఫికేషన్ అయితే. ఏజ్ లిమిట్ కూడా 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య ఉండాలన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST 5 ఇయర్స్, నెక్స్ట్ OBC 3 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంక మెయిన్ పాయింట్ చూసుకుంటే సెలక్షన్ అది ఏ విధంగా చేయడం జరుగుతుంది అన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఏమేమి కండక్ట్ చేస్తారు, ఏమేమి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఇది నోటిఫికేషన్ ఒకసారి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చదవండి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అయితే. మనకు కావాల్సిన డీటెయిల్స్ అయితే మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏమున్నది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఉన్నదన్నమాట. మన హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్కి తెలంగాణ వచ్చి హైదరాబాద్ లొకేషన్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి ఆంధ్రాలో అయితే మనకి కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మెయిన్ డిస్ట్రిక్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ 1 అయితే మనకి ఫేజ్ 2లో అనమాట. ఫేజ్ 1లో అయితే మనకి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఫేజ్ 1లో ఇది డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్. ఇంకేం డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్పడం జరుగుతుంది. మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ ఉంటే మీరు క్వాలిఫికేషన్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దానికి అకౌంటెంట్ అయితే చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలి, లేదంటే MBA ఫైనాన్షియల్ చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.